scriptures. మనము చాలా త్వరగా లేఖనాలకు చూడబోతున్నామండి. Amen. Hallelujah. హల్లెలూయా. It's very important always, amen, hallelujah, to be, amen, connected with the presence of God. ఎల్లప్పుడూ కూడా మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే దేవుని యొక్క సన్నిధిలో మనము కనెక్ట్ అయ్యేది చాలా ప్రాముఖ్యం మనకు. It means the consciousness of His presence. అంటే దాని అర్థం ఏంటిదంటే ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నటువంటి ఒక మనస్తత్వము కలిగి ఉండాలి మనం. Amen. ఆమేన్. Because you have the Holy Ghost inside you. ఎందుకంటే మీ లోపలనే మీరు పరిశుద్ధాత్మని మీరు కలిగి ఉన్నారు. ఇప్పుడు You have that anointing. మీరు ఆ అభిషేకమును మీలో కలిగి ఉన్నారు. But if you forget it, కానీ మీరు దాన్ని మర్చిపోతుంటారు. amen, if you forget it, ఒకవేళ మీరు ఆ కలిగి ఉన్న మీలో ఉన్న అభిషేకమును మీరు మర్చిపోతూ ఉంటే you cannot avail the benefits, or you cannot see that anointing working in your life. కాబట్టి మీలో ఉన్న అభిషేకమును మీరు మర్చిపోతే గనక ఆ అభిషేకము వలన మీరు పొందుకునే ప్రయోజనాలు కానీ మేలులు కానీ చూడలేరు. మీ యొక్క జీవితంలో బయటికి తీసుకొని రాలేరు. Amen. ఆమేన్. So it's very important to aware or be conscious of the anointing which is in you and the presence that you carry. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మీలో ఉన్న అభిషేకము విషయంలో మీరు మెలకువ కలిగి మీరు కలిగి ఉన్న ఆ యొక్క దేవుని సన్నిధి విషయంలో గుర్తించగలిగే స్థితిలో మీరు ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. స్తోత్రం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. See, for the ministry of God, చూడండి, దేవుని యొక్క పరిచర్య కొరకు if you want to do anything, ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకుంటే, amen, Amen. unless you are filled with the Spirit, God cannot accept from you anything. మీరు దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే తప్పించి ఏది కూడా మీ నుండి దేవుడు అంగీకరించాడు. Where there is no Holy Spirit, that is not holy. ఏ స్థలంలోనైనా ఏ పనిలోనైనా పరిశుద్ధాత్ముడు లేకపోతే అది పరిశుద్ధమైనది కాదు ఎప్పటికీ కూడా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How much you can use your talent or a wisdom or anything, మీరు మీ యొక్క తలాంతును కానీ మీ జ్ఞానము కానీ మీకు సంబంధించిన ఏది వాడినా సరే without the Holy Ghost, పరిశుద్ధాత్మ లేకపోతే దాంట్లో what does it mean? అంటే దాని అర్థం The ఏంటిది? Spirit of God. దేవుని యొక్క ఆత్మ. Amen. ఆమేన్. When the Spirit of God is not there at the situation or in you or with a person, it's a problem. ఎప్పుడైనా సరే ఒక పరిస్థితిలో కానీ లేదంటే మీలో కానీ వేరే వ్యక్తుల్లో కానీ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మ లేకపోతే గనక అది సమస్య. When the Holy Spirit is removed out of you, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీలో నుండి తీసివేయబడతాడో you are a natural man. మీరు సాధారణమైన ఒక వ్యక్తిలాగానే ఉన్నారు. You will die like a man, you will be buried like a man. అప్పుడు మీరు దేవుని ఆత్మ లేకపోతే సాధారణమైన మనిషిలాగానే చనిపోయి పాతిపెట్టబడతారు. But కానీ good news. శుభవార్త ఏంటిదంటే, Good news. శుభవార్త, He gave His Spirit to us. ఆయన తన ఆత్మను మనకి ఇచ్చాడండి. Do you aware it? మీరు ఈ విషయంలో మెలకు కలిగి ఉన్నారా? You know it, I know. మీకు తెలుసు మీలో దేవుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీకు తెలుసు, నాకు But తెలుసు. every hour or every minute or in every work, whatever you do you have that conscious of the Holy Ghost present in you? మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మీకు తెలుసు, కానీ ప్రతి గంట ప్రతి నిమిషము మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ సమయంలో కూడా మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని గుర్తించగలిగే ఆ యొక్క స్థితిలో మీరు ఉన్నారా? Let me show you one good example. మీకు ఒక మంచి చక్కటి ఉదాహరణ చూపించనివ్వండి. The man of prayer always recognizes the presence of Holy Spirit. ఒక ప్రార్థించే వ్యక్తి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ సన్నిధిని గుర్తించే వ్యక్తిగా ఉంటాడు. Because he knows until he prays, ఆత్మ సన్నిధిని గుర్తించే వ్యక్తిగా ఉంటాడు. Because he knows until he prays, until he doesn't pray, amen, hallelujah, hallelujah, he cannot avail that presence. ఎందుకంటే ఒక ప్రార్థించే వ్యక్తికి తెలుసు తను ప్రార్థిస్తే తప్పించి ఆ యొక్క సన్నిధిని తన అందుబాటులోకి తీసుకురాలేడని ప్రార్థించే వ్యక్తికి తెలుసు. Amen, hallelujah, హల్లెలూయా. hallelujah, హల్లెలూయా. if any work with you, if you are starting any work కాబట్టి మీరు ఏదైనా పని మొదలు పెడితే and you are not praying, ప్రార్థించట్లేదంటే అప్పుడు do you know what does it mean? దాని అర్థం ఏంటో తెలుసా? You are not aware of His presence. మీరు ఆయన సన్నిధిని మెలకువ కలిగి గుర్తించట్లేదని అర్థం. Some people even they don't pray while they are eating. కొంతమంది అయితే వారు కనీసం తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయరండి. Amen, ఆమేన్. hallelujah, హల్లెలూయా. what does it mean? అంటే దాని అర్థం They ఏంటి? are not giving a thought in their souls or in their mind for God. వారు వారి యొక్క ప్రాణములలో వారి మనస్సులో కూడా దేవునికి చోటు ఇవ్వట్లేరు, గుర్తు పట్టట్లేదు. I'm asking you, మిమ్మల్ని నేను అడుగుతాను, how much you meditate? మీరు ఎంత మట్టుకు ఎంత వరకు ధ్యానిస్తున్నారు? What does it mean?
అంటే దాని అర్థం ఏంటి? How much you think about Him. మీరు ఎంత మట్టుకు దేవుని గురించి ఆలోచిస్తున్నారు, How much you rethink, again thinking, amen, hallelujah, about Him in all your works. మీరు చేసే పనులన్నిటిలో కూడా మరలా మీరు దేవుని కొరకు ఎంత ధ్యానిస్తున్నారు, మరలా ఎంత ఆయన కొరకు ఆలోచిస్తూ ధ్యానిస్తున్నారు. Amen, hallelujah. Hallelujah. Because your mind is very important. ఎందుకంటే మీ యొక్క మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. When your mind wanders, ఎప్పుడైనా సరే మీ యొక్క మనస్సు అటు ఇటు తిరుగులాడుతుందంటే, when your mind is full of depressed, మీ యొక్క మనస్సు ఎప్పుడైతే పూర్తిగా ఒత్తిడితో డిప్రెషన్తో ఉంటే, amen, hallelujah, Hallelujah. unable to think anything, ఆ పరిస్థితుల్లో దేని గురించి ఆలోచించలేకపోతున్నారంటే, I మీరు want to tell you, మీతో చెప్పాలనుకుంటున్నా, at that situation, ఆ పరిస్థితుల్లో you cannot have the help of God. ఆ సమయంలో మీరు దేవుని యొక్క సహాయంను పొందుకోలేకుండా Do ఉంటారు. you know why? ఎందుకో తెలుసా? Your mind will become a blockade for the presence of God. దేవుని యొక్క సన్నిధికి మీ యొక్క మనస్సే ఒక అడ్డుగా మారుతుంది ఆ పరిస్థితి. Hallelujah. Hallelujah. The consciousness of His presence is so important. ఆయన సన్నిధిని గురించిన మనస్తత్వం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. అందుకనే Do you practice the consciousness of His presence every time? ప్రతిరోజు ప్రతి సమయము కూడా ఆయన యొక్క సన్నిధిని గురించి నేను కలిగి ఉన్నాను అని గుర్తించగలుగుతున్నా, అది ఎప్పుడైనా మీరు అభ్యసిస్తున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా రోజు? Amen. Amen. Before that, I want to tell a few things. దానికంటే ముందు కొన్ని విషయాల మీద చెప్పాలనుకుంటున్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. In Acts 6th chapter, అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 3rd verse. 3వ వచనం. Just read, everyone. అందరూ కూడా కలిసి చదవండి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 3వ Thank you, వచనం. Lord. Did you read? చదివారు అందరూ? Everyone. మరల చదువు అందరూ కూడా. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనిడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. Do you see here? ఇక్కడ మీరు చూడగలుగుతున్నారా? These are not apostles. ఇక్కడ ఉన్న 7 అపొస్తలులు కారండి. These are not for the ministering the word of God. ఇక్కడ ఉన్న 7 దేవుని వాక్య పరిచర్య చేసేవారు కాదు వీరు. These are not for the people to heal the people. ఇక్కడున్న పరిచారకులు వీరు 7 ప్రజల్ని స్వస్థపరచుకున్న వ్యక్తులు కాదు వీళ్ళు. These 7 people are appointed so that they can serve the food when the people come. ఈ యొక్క 7 మనుషులు ఎవరైతే ఎన్నుకుంటున్నారో ఆ 7 మనుషులు ఏ పని కొరకు నియమింపబడుతున్నారంటే, భోజన బల్ల దగ్గర ప్రజలకు భోజనం పెట్టడానికి కొరకు నియమింపబడుతున్న 7 వీరు. It is serving the food. ఈ యొక్క 7 పని ఏంటిదంటే, ప్రజలకు ఆహారము అందించడము. Do you understand? మీకు అర్థమవుతుందా? These people are serving at the table. ఈ యొక్క 7 ఆ భోజన బల్ల దగ్గర పరిచర్య చేసే వ్యక్తులు. And they were chosen by the apostles and they were appointed to take the responsibility to serve the food. మరియు ఈ యొక్క 7 కూడా భోజన బల్ల దగ్గర పరిచర్య చేయడానికి అపోస్తలుల ద్వారా ఎన్నుకొనబడ్డారు. ఆ అపోస్తలుల ద్వారా ఎన్నుకొనబడి ఆ భోజన బల్ల దగ్గర పరిచర్య చేస్తారు. And if you see there, మరి ఇక్కడ చూస్తే వీరి కొరకు all the 7 కూడా all the 7 who were chosen or appointed to serve the food are filled with the Holy Spirit. ఆ యొక్క భోజన బల్ల దగ్గర భోజనం అందించడానికి పని కొరకు నియమింపబడిన వ్యక్తులు 7 కూడా పరిశుద్ధాత్మ పూర్ణులైన వ్యక్తులై ఉన్నారు. Every Christian is received a spirit of God. ప్రతి క్రైస్తవులు కూడా దేవుని యొక్క ఆత్మచేత పొందుకున్న But వారేనండి. these 7 knows how to be full of the Holy Ghost. కానీ ఇక్కడున్న ఈ 7 మాత్రము పరిశుద్ధాత్మ చేత పూర్తిగా నింపబడి ఆత్మ పూర్ణులై ఉండడం తెలిసిన వ్యక్తులు. See, for any ministry, చూడండి, ఏ పరిచర్య కొరకు ఏ సేవకైనా సరే, even to play the keyboard in the church, సంఘములో ఆ కీబోర్డ్ కొట్టడానికి కూడా it's very important to be full of the Holy Ghost. ఏ పని చేయడానికైనా సరే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండేది వారికి ఖచ్చితంగా అవసరం. Without the Holy Spirit, పరిశుద్ధాత్ముడు లేకుండా if you play the keyboard, మీరు కీబోర్డ్ ప్లే చేస్తే, if you sing, లేదంటే ఆత్మ లేకుండా మీరు పాడితే, if you come and do the service in the church, arranging the chairs, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడకుండానే మీరు సంఘంలోకి వచ్చి పని చేస్తూ ఆ చైర్స్ వేస్తున్న వారిగా ఉంటే, do you know what happened? ఏం జరుగుతుందో తెలుసా? Every work will fail. ప్రతి పని కూడా చెడిపోతుంటది. And every work will give a stink of this world, a smell of this world. ఆత్మ లేకుండా వారు చేసే ఏ పనైనా సరే లోక సంబంధమైన ఆ యొక్క దుర్వాసన కంపు ఇస్తుంది.
Amen. In that there will be no excellency. వారు చేస్తున్న ఆ పనిలో ఏ శ్రేష్టత పెరుగుదల ఉండదు వారికి. In that there will be no increase of anything. ఆత్మ లేకుండా వారు ఏదైతే చేస్తున్నారో వారికి అభివృద్ధి కానీ దాంట్లో పెరుగుదల ఏ మాత్రం ఉండదు. You may use all your talent. మీరు మీకు కలిగిన తలాంతులన్నీ మీరు వాడినా సరే, You may get claps from the people. Wow, wow, what you played, what you played. మీరు చేస్తున్న పనికి మీ చుట్టూన ప్రజల ద్వారా చప్పట్లు రావచ్చు. మీరు ఎంత మంచిగా వాయించారో, ఎంత మంచి చేస్తున్నారో చప్పట్లు ప్రజల నుంచి రావచ్చు మీకు. Amen. ఆమేన్. But you are not doing the ministry of God. కానీ మీరు దేవుని యొక్క పరిచర్య చేయట్లేదు అప్పుడు. No. లేదు. The God is not happy with you. దేవుడు మీతో మీ విషయం సంతోషంగా God లేరు. is not pleased with you. దేవుడు మీ విషయం ఆనందంగా లేరు. Anything without the Spirit of God is unacceptable to God. ఆత్మ లేకుండా ఏది చేసినా సరే అది దేవుడు అంగీకరించలేడు. Your worship cannot be accepted. ఆత్మ లేకుండా చేసే మీ ఆరాధన దేవుడు అంగీకరించలేడండి. Your things, your serving, your things, everything. మీరు చేస్తున్న పనులు కావచ్చు, మీ పరిచర్య కావచ్చు, సమస్తమైన వస్తువులు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా. So it's very important to choose the people. కాబట్టి మనుషులను ఎన్నుకొనడం, ఏర్పరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. I cannot appoint everyone on the altar. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క బలిపీఠం మీద నేను నిలబెట్టలేను. I cannot choose randomly the people to serve here. ఇక్కడ పరిచర్య చేయడానికి ఎవరిని పడితే వారిని నేను ఎన్నుకొనలేను. I have to choose the persons who knows how to fill, how to make them full, how to make them full, how to make them full in the presence of the Holy Ghost. నేను ఎటువంటి వారిని ఎన్నుకొనవలసి ఉన్నదంటే వారు ఖచ్చితంగా ఆత్మచేత నింపబడుతూ, ఆత్మచేత నింపబడి మరి ఏ విధంగా నింపబడాలి అని తెలిసిన వ్యక్తుల్ని నేను ఎన్నుకొనగలను. Okay, after choosing you, సరే మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత if you don't continue in the same fullness, ఒకవేళ మీరు ఎన్నుకున్న తర్వాత అంటే ఆత్మచేత నింపబడుతూ ఉన్నారని చెప్పి నేను ఎన్నుకున్న తర్వాత కూడా అదే నింపుదలలో మీరు కొనసాగకపోతే, I want to tell you, నేను మీతో చెప్పాలనుకుంటున్నా, new generation will rise before you. మీ ముందే క్రొత్త తరం లేస్తుంది అప్పుడు. That's it. అంతే. Amen. Amen. And it will put you down, it will bring you shame on your life. మరియు అప్పుడు మీ తర్వాత వచ్చిన తరము మిమ్మల్ని క్రిందికి పెట్టేసి మిమ్మల్ని సిగ్గుపడే రీతిగా చేస్తారు వారు. Amen. Amen. Because they came very late. ఎందుకంటే వారు ఆలస్యంగా వచ్చారు. And you're from the beginning. కానీ మీరు మొదటి నుంచి ఉన్నారు. Amen. Amen. The first became the last and the last became the first. మొదటి వారు కడపటి వారు అవుతారు, అప్పుడు కడపటి వారు మొదటి వారు అవుతారు. Do you understand why they become like that? మీకు ఇప్పుడు అర్థమవుతుందా వారు ఎందుకు ఆ విధంగా మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారని? It is the presence. అది దేవుని యొక్క సన్నిధి ద్వారా. It is the presence of God. దేవుని యొక్క సన్నిధి ద్వారానే జరుగుతుంది. It is the presence of God. దేవుని యొక్క సన్నిధి ద్వారా. If you don't focus on the presence, ఒకవేళ మీరు దేవుని యొక్క సన్నిధి పైన మీరు దృష్టి పెట్టకపోతే, you are not fit to serve the food in the church even. మీరు సంఘములో పరిచర్య చేయడానికి, ఆ సేవ చేయడానికి, పని చేయడానికి కూడా మీరు అప్పుడు అర్హులుగా ఉండరు. Hallelujah. హల్లెలూయా. Let God choose you. Amen. ఆమేన్. For the ministry of His work, right? తన యొక్క పరిచర్య సేవ కొరకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకొనును గాక. సరే. And even ఇంకా కూడా whatever the blessing the Lord has commanded over your life, దేవుడు మీ యొక్క జీవితం పైన ఏదైతే ఆశీర్వాదములను ఆజ్ఞాపించాడో, పలికారో, amen. Amen. Even those cannot work for you. ఆ ఆశీర్వాదములు కూడా మీ పైన పని చేయవు. మీరు know ఆ why? విధంగానే ఉంటారు. ఎందుకో తెలుసా? It is the presence of the Holy Ghost that increaseth your blessings. దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధే మీ పైన పలకబడిన ఆ యొక్క ఆశీర్వచనములను పెరిగిస్తుంది, అభివృద్ధి చేస్తుంది, పని చేసేటట్టు చేస్తుంది. Expansion comes with the presence of the Holy Spirit. మీ జీవితంలో ఒక విస్తరింపు అనేది పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారానే వస్తుంది. మీకు Multiplication comes through the presence of the Holy Ghost. అభివృద్ధి అనేది, పెరుగుదల అనేది పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారానే వస్తుంది. మీకు Wisdom of God comes through the presence of the Holy Ghost. దేవుని యొక్క జ్ఞానము పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారానే మీకు వస్తుంది. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Don't forget the Holy Ghost. కాబట్టి పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. Acknowledge His presence and appreciate His presence always. ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మీరు గుర్తించి ఆయన సన్నిధిని మీరు గణపరచాలి. Don't make coming to the church as a religious activity. మీరు ఎప్పుడైనా సరే సంగమునకు వచ్చే ఆ యొక్క తీరును మతపరమైన ఒక పద్ధతిగా మార్చకూడదు. మీరు See,
the people, all types and all kinds and all religion people goes to their places to worship their God. చూడండి, మన లోకంలో చూస్తే అనేక మంది అనేక రకమైన ప్రజలు వారికి సంబంధించిన దేవుల్ని వారు నమ్మేటటువంటి మొక్కడానికి వెళుతూ ఉంటారు వారి స్థలాలకి. Amen. They all go. వారందరూ వెళుతుంటారు వారికి చెందిన But in చోట్ల. them there is no God. కానీ వారిలో దేవుడు లేడండి. With them there is no presence of God. వారితో దేవుని యొక్క సన్నిధి లేదు. They go to God. వారు దేవుని వద్దకు వెళుతున్నారు. But we కానీ మనము carry God. దేవుణ్ణే మోస్తున్నాం. మనం We carry that presence. మనము ఆయన సన్నిధినే కలిగి మోస్తూ We ఉన్నవారు. don't go to God, we come with God. మనము దేవుని యొద్దకు ఇప్పుడు వెళ్ళమండి, కానీ దేవునితో కలిసి వస్తాం. మనం ఇక్కడ We and God together comes to the church. మనము మరియు దేవుడు కలిసి సంఘమునకు వస్తాము. This church cannot be the temple of God. ఈ కనిపిస్తున్న ఈ సంఘము భౌతికంగా ఉన్నది, ఇది దేవుని మందిరం కాలేదు. But my body is the temple of God. కానీ నా యొక్క దేహము దేవుని యొక్క ఆలయము, మందిరం అయి ఉన్నది. He is here. ఆయన ఇక్కడ ఉన్నారు. Amen. Amen. They want to reach God. వారు బయట ఉన్న వారు ఏంటంటే దేవుని చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. But I have reached him. కానీ నేను ఆయనను చేరుకొని ఉన్నాను. I received him. నేను ఆయనను పొందుకొని ఉన్నాను. He is in me. ఆయన ఇప్పుడు నాలో ఉన్నారు. Amen. Amen. He can communicate to me. I can hear his voice. ఆయన ఇప్పుడు నాలో నుండి నాతో సంభాషించగలడు. ఆయన స్వరమును నేను ఇప్పుడు వినగలను. His ability became my ability. ఆయన సామర్థ్యము ఇప్పుడు నా సామర్థ్యముగా He మారింది. sanctified me. He made me holy to walk in his precepts. ఆయన యొక్క నియమములో, కట్టడలలో నేను నడవడానికి నన్ను ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు నన్ను ఆయన. This all happened ఇదన్నీ కూడా జరిగిపోయింది. when Holy Ghost touched you. ఎప్పుడు జరిగిపోయిందంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకిన When రోజు you are జరిగిపోయింది. baptized by the Holy Ghost. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుకున్నారో, You know, మీకు తెలుసా, when you are saved, మీరు ఎప్పుడైతే రక్షింపబడ్డారో, you are saved because of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారానే మీరు రక్షింపబడ్డారు. It's అప్పుడు not because of water baptism. అది ఏదో నీళ్ళలో బాప్తిసం పొందుకున్నారు, దాని ద్వారా కాదు రక్షణ. No. లేదు, No. లేదు, No. లేదు. When you accepted Jesus, మీరు ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించారో, the Spirit of God came upon your life. అప్పుడే దేవుని యొక్క ఆత్మ మీ జీవితం పైనకి వచ్చారు. And you were baptized in Him. మరియు అప్పుడు ఆయనలో మీరు బాప్తిసం పొందారు. You born there. అక్కడ మీరు తిరిగి In జన్మించారు. Christ. క్రీస్తు లోపల In జన్మించారు. Holy Spirit. పరిశుద్ధాత్మ లోపల తిరిగి In జన్మించారు. God. దేవునిలో You are జన్మించారు. born. మీరు జన్మించారు అప్పుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Then he commanded certain instructions for you to take baptism. అప్పుడు దేవుడు మీకు ఒక ఆజ్ఞాపించారు, ఒక పని చేయమని చెప్పారు, బాప్తిసం తీసుకోమని చెప్పారు ఆయన. Then you went and took the water baptism. అప్పుడు మీరు వెళ్ళి నీటి బాప్తిసం పొందుకున్నారు ఆయన మాట ప్రకారం, వాక్య ప్రకారం. If you are saved, మీరు రక్షింపబడితే I want to tell you, మీతో you are చెప్పాలనుకుంటున్నాను, baptized. మీరు బాప్తిసం పొందుకున్నారు. With what? దేని ద్వారా బాప్తిసం పొందుకున్నారు? Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం Every పొందుకున్నారు. believer who is saved is baptized by the Holy Ghost. ప్రతి విశ్వాసి కూడా ఎవరైతే రక్షింపబడ్డారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందుకున్న వ్యక్తులే. But when God came, కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చారో, why do you not do excellent things in your life? ఎందుకు దేవుడు వచ్చినా కూడా మీ యొక్క జీవితంలో శ్రేష్టమైన ఆ పనులు కానీ చేయలేకపోతున్నారు? Do you think that you are worshiping a fake God? మీరు ఏమనుకుంటున్నారు? మీరు అబద్ధమైన దేవుణ్ణి మీరు మొక్కుతున్నారో ఆరాధిస్తున్నారు అనుకుంటున్నారా? See, when Holy Ghost arrived, చూడండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వచ్చారో everything arrived. అన్ని కూడా వచ్చేసాయి. అప్పుడే You are complete in Christ. మీరు అప్పుడే క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు. You are complete. మీరు సంపూర్ణులయ్యారు. When Holy Ghost came, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చారో అప్పుడే సంపూర్ణులయ్యారు. everything whatever you needed came to you. మీకు అవసరమైనది ఏదైతే ఉందో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే సమస్తము వచ్చింది మీ లోపల. But why suffering? కానీ ఎందుకు కష్టపడుతున్నారు? Why there is no healing? ఎందుకు స్వస్థత లేదు మరి? Why no financial increase? ఎందుకు ఆర్థిక సంబంధమైన అభివృద్ధి లేదు మరి? Why the businesses are not prospering? ఎందుకు వ్యాపారములో అభివృద్ధి చెందట్లేదు? I want to ask you, మిమ్మల్ని అడగాలను, do you have the best God మీరు శ్రేష్టమైన దేవుని కలిగి ఉన్నారా than other gods? వేరే దేవుళ్ళ కంటే కూడా? No. He's only one God. లేదండి, ఆయన ఒక్కడే దేవుడు. He's Almighty God. ఆయనే సర్వశక్తి గల దేవుడు. Receive the true God మీరు సత్యమైన నిజమైన దేవుని పొందుకున్నారు. who created everything. సమస్తమును సృష్టించిన వాడే ఆయన. Think how much you can excel in your things. ఒకసారి ఆలోచించండి, మీ యొక్క
పరిస్థితుల్లో ఎంత శ్రేష్టతగా మీరు వెళ్ళగలరో. Whatever you touch, మీరు ఏది తాకినా, you're leaving the presence of God there. మీరు ఏది తాకినా అక్కడనే దేవుని సన్నిధిని మీరు విడుదల చేస్తున్నారు. అప్పుడు Do you understand what I'm saying? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? Let me tell you. మీతో చెప్పండి. The garments of Jesus contains the presence of God. యేసయ్య వేసుకున్న వస్త్రాలు యేసయ్య సన్నిధిని కలిగి ఉన్నాయి. The handkerchiefs of Peter, the handkerchiefs of Paul were healing the people because they carry the presence. ఆ యొక్క పేతురు యొక్క హ్యాండ్ కర్చీఫ్స్ కానీ, లేదంటే ఆ పౌలు యొక్క నడికట్లు కానీ, వారు వేసుకున్న బట్టలు కానీ, ఆ రోగంలో ఉన్న వారిని కానీ, దయ్యములతో పీడింపబడుతున్న వారిని స్వస్థపరుస్తున్న. ఎందుకు అంటే ఆ బట్టలలో కూడా సన్నిధి ఉన్నది. How? ఎలా మన? Because you carry Holy Spirit. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మని కలిగి మోస్తున్నారు కాబట్టి. When you carry Holy Spirit, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మోస్తూ ఉన్నారో, you carry His presence. ఆయన సన్నిధిని కూడా మీరు మీలో కలిగి ఉన్నారు. His anointing ఆయన అభిషేకమును is in you. మీలో ఉన్నది. Amen. ఆమేన్. When you know how to be full of the Holy Spirit, మీకు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత పూర్తిగా నింపబడడం మీకు తెలుస్తుందో, wherever you touch or whatever you touch, you will leave the presence there. అప్పుడు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం మీకు తెలిసినప్పుడు, నింపబడుతూ ఉన్నప్పుడు మీరు ఏ చోట నిలుచున్నా, ఏది తాకినా ఆ స్థలములో దేవుని సన్నిధిని విడుదల చేస్తారు. I want to tell you, మీతో చెప్పాలనుకుంటున్నాను. when you are full, మీరు ఎప్పుడైతే నింపబడి ఉన్నారు, when you are full, మీరు ఎప్పుడైతే నింపబడి when you ఉంటారు, are aware of that presence, ఎప్పుడైతే ఆ సన్నిధిని విషయంలో అవగాహన కలిగి గుర్తిస్తూ when that ఉండగలుగుతారు, anointing settles a jewel in you with the consciousness of that presence, ఎప్పుడైతే ఆ యొక్క సన్నిధి కలిగి ఉన్నటువంటి మనస్తత్వములో ఆ యొక్క అభిషేకము మీలో నిలుస్తూ స్థిరపడుతుందో, amen, ఆమేన్, then you will see the anointing working for you. అప్పుడు మీలో ఉన్న అభిషేకం మీ కొరకు పని చేయడం మీరు చూస్తారు. When you do something, మీరు ఏది చేసినా you can do better than your friends. మీ యొక్క స్నేహితుల కంటే మీరు మంచిగా శ్రేష్టంగా చేయగలరు. అప్పుడు Why? ఎందుకు? You carry that presence. మీరు ఆ సన్నిధిని కలిగి ఉన్నారు. That is God's ability. ఆ సన్నిధి దేవుని యొక్క సామర్థ్యము. It carries the ability of God. ఆ యొక్క సన్నిధి దేవుని యొక్క సామర్థ్యమును కలిగి మోస్తూ ఉన్నదండి. Hello, Christian. హలో క్రైస్తవులారా, You have the life మీరు జీవం కలిగి ఉన్నారు. which is not of man. మనుష్య సంబంధమైన జీవం కాదది. You have the life. మీరు జీవం కలిగి ఉన్నారు. God's life inside దేవుని you. జీవము మీలో ఉన్నది. God's presence inside you. దేవుని యొక్క సన్నిధి మీలో ఉన్నది. You can do much better than your friends. మీ యొక్క స్నేహితులందరికంటే కూడా మీరు గొప్పగా, మీరు శ్రేష్టమైన కార్యములు మీరు చేయగలరు. You can excel in all the things more than your brethren. మీ యొక్క సహోదరులందరికంటే కూడా అన్నిటిలో మీరు శ్రేష్టత కలిగి మీరు ఎంతో మేలుగా చేయగలరు. You can do better. మీరు చాలా శ్రేష్టంగా You can చేయగలరు. have a better job. మీకు చాలా అందరికంటే మంచి ఉద్యోగం కలిగి You will ఉండగలరు. have a better abilities, better skills. అందరికంటే మీరు శ్రేష్టమైన నైపుణ్యాలు కానీ, సామర్థ్యము కానీ కలిగి ఉండగలరు. You మీరు will have a better job and better promotion, better business. మీకు శ్రేష్టమైన ఉద్యోగము కానీ, లేదంటే ప్రమోషన్ కానీ, వ్యాపారం కానీ కలిగి ఉండగలరు మీరు అందరికంటే. But in reality, the Christians are suffering. కానీ వాస్తవంగా చూస్తే క్రైస్తవులు కష్టపడుతున్నారు. They are thinking this suffering is for meant for us. We have to bear it. Who said? వారు ఏమనుకుంటున్నారంటే ఆ కష్టములు అనుభవిస్తూ ఇవి మన కొరకే ఉన్నవి, మనము దాన్ని మోయాలి, భరించాలి అని అనుకుంటారు. ఎవరు చెప్పారు అలా? Who said? ఎవరు చెప్పారు? It is your ignorance. అది మీ యొక్క అజ్ఞానం. అది It is your ignorance. అది మీ యొక్క అజ్ఞానము. It is your blindness. అది మీ యొక్క గ్రుడ్డితనము. You are not able to excel in anything. ఏ విషయంలో కూడా మీరు ఎక్సెల్ అవ్వలేకపోతున్నారు. In your studies, మీ యొక్క చదువుల్లో you కావచ్చు, can be top. You can be first. మీరు దానిలో ఆ చదువుల్లో టాప్ లో ఉండవచ్చు, మీరు ఫస్ట్ రావచ్చు. మీరు Because ఎందుకంటే God's wisdom will be your wisdom. దేవుని యొక్క జ్ఞానమే మీ జ్ఞానం అయి ఉంటుంది You can కాబట్టి think like God. మీరు దేవుని లాగా You ఆలోచించగలరు. can remember like God. మీరు దేవుని లాగా అన్ని గుర్తు పెట్టుకొని జ్ఞాపకం చేసుకోగలరు. You can reason like God. దేవుని వలనే మీరు అన్నిటిని కూడా రీసన్ చేయగలరు. You మీరు can function like God. దేవుని లాగానే మీరు పని చేయగలరు. ఇప్పుడు See, when you do and think like God, చూడండి, how can you fail in your works? చూడండి, మీరు దేవుని లాగా మీరు ఆలోచిస్తూ ఆయన లాగా మీరు పని చేయగలిగితే గనక ఎలా మీరు పరిస్థితుల్లో కానీ పనిలో ఓడిపోగలరు చెప్పండి. If you do, మీరు ఆ విధంగా చేస్తే, if you think, ఆ విధంగా ఆలోచిస్తే, if you function మీరు పని చేస్తే like God, దేవుని లాగా, do you understand? మీకు అర్థమవుతుందా? Do you understand? మీకు అర్థమవుతుందా? Do you know the ability of God? దేవుని యొక్క సామర్థ్యం మీకు తెలుసా? Do you know what He can do for you? మీ కొరకు దేవుడు ఏం చేయగలడో మీకు తెలుసా? Wherever He stands, the dead will
resurrect like anything. దేవుడు ఏ చోట నిలుచున్నా ఆ చోట మృత తుల్యమైన పరిస్థితి ఏదైనా సరే పునరుత్థానం పొందుతుంది. If there is presence, ఒకవేళ అక్కడ సన్నిధి ఉంటే the dead business will resurrect in Jesus' ఆ name. సన్నిధి ఉన్న చోట మృత తుల్యమైన మరణించిన ఆ యొక్క వ్యాపారము తిరిగి పునరుత్థానం If చెందుతుంది. there is presence in your home, మీ యొక్క ఆ యొక్క గృహములో దేవుని సన్నిధి ఉంటే every dead situation in your family will resurrect with the life of Jesus. ఆ యొక్క సన్నిధి ద్వారా మీ యొక్క కుటుంబంలో కానీ ఇంట్లో ఉన్న ఎటువంటి మృతతుల్యమైన పరిస్థితి కానీ తిరిగి జీవం పొందుకుంటుంది. I'm saying నేను చెబుతున్నా you can do better, మీరు శ్రేష్టంగా చేయగలరని. better than your colleagues. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల కంటే చాలా శ్రేష్టంగా You చేయగలరని. can increase in everything, అన్నిట్లో కూడా మీరు పెరగగలరు. better than your neighbor. మీ యొక్క పొరుగు వారి కంటే కూడా మేలుగా ఉండగలరు. They మీరు don't know God. వారికి దేవుడు తెలియదు, You know God. మీకు దేవుడు తెలుసు. They don't know the Holy Ghost. పరిశుద్ధాత్ముడు అంటే వారికి తెలియదు, You carry Him. కానీ మీరు ఆయనను మోస్తూ ఉన్న వ్యక్తులు. You contain His presence. ఆయన సన్నిధిని మీరు కలిగి ఉన్నారు. You can do best things. మీరు శ్రేష్టమైన విషయములు చేయగలరు. You ఇప్పుడు are chosen. మీరు You are ఎన్నుకొనబడ్డవారు, appointed. మీరు You నియమింపబడ్డవారు. are not like other generation. మీరు వేరే తరములాగా ఉన్న వ్యక్తులు కారు. You మీరు are a chosen మీరు generation. ఏర్పరచ ఎన్నుకొనబడ్డవారు. You మీరు are like a king. You are like a priest unto God. మీరు దేవునికి ఒక రాజులాగా యాజకుల్లాగా ఉన్నారు. మీరు Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Aware of this, conscious of His presence. ఈ విషయములన్నీ కూడా ఆయన సన్నిధి విషయంలో మీరు మెలకువ కలిగి గుర్తించే స్థితిలో ఉండండి. మీరు ఇది. Amen. Hallelujah. హల్లెలూయా. See, acknowledging His presence is so important. చూడండి, ఆయన సన్నిధిని మీరు గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం. Amen. When you enter your shop or your home మీరు or ఎప్పుడు- your business or your schooling or your examination, మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క ఇంట్లో కానీ, మీ యొక్క షాప్లో కానీ, మీరు పని చేసే దగ్గర కానీ, మీ స్కూల్లో కానీ, మీ ఎగ్జామ్లో కానీ, ఎక్కడైతే మీరు వెళుతూ ఉన్నారో ఉంటూ ఉన్నారో, just thank the Holy Ghost. Lord, you are with me. Thank you, Holy Spirit. వెళ్ళిన ప్రతి చోట కూడా, ప్రవేశించిన ఏ స్థలమైనా సరే, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా, నువ్వు నాతో ఉన్నావని చెప్పండి. When you're going to play the keyboard, ఎప్పుడైనా మీరు కీబోర్డ్ ప్లే చేయడానికి వెళ్ళినప్పుడు, amen. When you're going to talk to the people, మీరు మనుషులతో మాట్లాడడానికి వెళుతున్న సమయంలో, thank you, Holy Spirit, for your presence. పరిశుద్ధాత్ముడా నీ యొక్క సన్నిధి కొరకు వందనాలు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And this thing will come only when you are praying in home, okay? మరి ఈ యొక్క మాట్లాడే సంభాషించేది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. సరేనా? Amen. If you don't pray, there will be no conscience. మీరు ఇంట్లో ప్రార్థన చేయకపోతే ఆ దేవుని యొక్క సన్నిధి గురించిన మనస్సు కలిగి ఉండరు. మీరు, I tell you, మీతో చెబుతున్నాను, if your mind is not prepared, you cannot acknowledge His presence. ఒకవేళ మీ యొక్క మనస్సు సిద్ధపడకపోతే దేవుని యొక్క సన్నిధిని మీరు గుర్తించలేరు. That's what అందుకొరకే a man of prayer will always recognize His presence. ఒక ప్రార్థించే వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిని గుర్తుపట్టే వ్యక్తి అని చెప్పాను. అందుకే Amen. ఆమేన్. Hallelujah. You cannot Hallelujah. fail in your job. మీ యొక్క ఉద్యోగంలో మీరు అప్పుడు ఓడిపోరు. No man can steal your job. ఏ యొక్క వ్యక్తి కూడా మీ ఉద్యోగంను దొంగిలించలేడు. No man can steal your promotion. ఏ మనిషి కూడా నీ యొక్క ప్రమోషన్ ని దొంగిలించలేడు. You cannot enter into famine. మీరు ఆ యొక్క కరువులో ఏ మాత్రం వెళ్ళలేరు. మీరు Amen. ఆమేన్. I'm saying you have a benefits in the Lord. నేను మీతో చెబుతున్నాను, దేవుని యందు, ప్రభువునందు మీకు అనేకమైన మేలులు ఉన్నాయండి. Amen. ఆమేన్. You have the benefits. మనము మేలులు కలిగి ఉన్నాం. Use the benefits of anointing which is in you. కాబట్టి మీలో ఉన్న అభిషేకము ద్వారా కలిగే ఆ యొక్క మేలులను వాడుకోండి. ప్రయోజనాలను మీరు వాడుకోండి. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Do you have fan in your homes? మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా మీకు? What is the benefit of having fan in your home? మీ ఇంట్లో ఫ్యాన్ కలిగి ఉండడానికి ఉన్న ప్రయోజనం ఏంది? Tell me. It gives air, right? గాలి ఇస్తుంది It కదా. removes the suffocation. ఇంట్లో ఉన్న ఆ యొక్క వేడిని కానీ అన్ని తీసేస్తుంది ఫ్యాన్ అంటే. You have fan but you don't want to use it. మీ దగ్గర మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది కానీ మీరు వాడడానికి What ఇష్టపడట్లేదు. will happen? ఏం జరుగుతుంది అప్పుడు? Tell me. You'll be completely fully wet because of the sweat. అక్కడ మీ ఇంట్లో ఫ్యాన్ ఉన్న వాడకపోతే, ఇష్టపడకపోతే ఏం జరుగుతుంది? చెమట నింపబడతారు మీరు. See, you're not using the benefits of fan. చూడండి, మీ ఇంట్లో ఉన్న ఆ ఫ్యాన్ ద్వారా జరిగే ప్రయోజనాలని మీరు వాడుకోనట్లేదు. When you carry the Holy Spirit, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మీరు కలిగి మోస్తూ ఉన్నారో, the God, దేవుడు, you carry His presence, the anointing. మీరు ఆయన సన్నిధిని, అభిషేకంను మీరు కలిగి మోస్తూ ఉన్నారు. Amen. Amen. You can use of that anointing ఆ యొక్క అభిషేకమును మీరు వాడుకోవచ్చు for excellency.
ఆ యొక్క శ్రేష్టతంగా అన్నిట్లో పెరగడానికి, to increase, పెరగడానికి, to multiply, విస్తరించడానికి, to spread yourself. మిమ్మల్ని మీరు విస్తరింపజేసుకోవడానికి. You have an anointing for multinational company. Do you understand? మల్టీనేషనల్ కంపెనీస్ కొరకు కావలసిన అభిషేకము మీలో ఉండే తెలుసా? You అర్థమవుతుందా? have anointing for kingship, lordship. ఆ యొక్క రాజుల కొరకు, ఆ అధికారముల కొరకు మీకు అది ఆ అభిషేకం మీలో కలిగి ఉన్నారు మీరు. No other man can come to God boldly except you. ఏ వ్యక్తి కూడా దేవుని ముందు ధైర్యంగా రాలేరండి, కానీ మీరు మాత్రం రాగలరు. When you pray, మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో He hears you. ఆయన మీ ప్రార్థన వింటారు. Because you carry the name of Jesus. ఎందుకు మీ ప్రార్థన వింటారంటే యేసయ్య నామమును మీరు ధరిస్తూ హల్లెలూయా. Amen. ఆమేన్. People outside the world, లోకంలో, బయట ఉన్న లోకంలో మనుషులందరూ కూడా they're doing all sort of mischief things. వాళ్ళన్ని కూడా అన్ని విధాలైన చెడు పనులు, అన్ని కార్యములు చేస్తూ ఉన్నారు. They kill, they rob. వారు చంపుతున్నారు మనుషుల్ని, వారు దొంగతనం చేస్తున్నారు మనుషుల They యొక్క. are moving with jealousy, out of hatred, and they are doing everything. వారిలో ఉన్న ద్వేషమును బట్టి, అసూయను బట్టి అన్ని కూడా చేస్తూ కార్యములన్నీ చేస్తున్నారు But వారు. you are a holy people. కానీ మీరు పరిశుద్ధ జనము. I'm telling you. See, they are doing all types of mischief things, but they are prospering in their ways. చూడండి, నేను మీతో చెప్తున్నాను, లోకంలో ఉన్న వ్యక్తులందరూ కూడా చెడు కార్యములు, పాపములు చేస్తున్నారు, కానీ వారు అన్నిట్లో అభివృద్ధి చెందుతున్నారు. They steal, they lie, they rob, they kill men. వారు అబద్ధములు ఆడుతున్నారు, వారు మోసము చేస్తూ, దొంగతనం చేస్తూ మనుషుల్ని చంపుతున్నారు. Still they are prospering in their businesses. అయినప్పటికీ కూడా వారి వ్యాపారములలో వారు అభివృద్ధి చెందుతున్నారు. God hates them దేవుడు వారిని ద్వేషిస్తున్నాడు because of their sin. ఎందుకంటే వారి పాపమును బట్టి. But if they repent, కానీ వారు పశ్చాత్తాపపడితే He accepts him. వారిని, ఆ పాపములు ఉన్న వారిని కూడా ఆయన అంగీకరిస్తాడు. Amen. ఆమేన్. But their ways, they are prospering in their businesses. కానీ వారి యొక్క మార్గములలో వారు వారి వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందుతున్నారు. See, they are using the devil's anointing. చూడండి, వారు ఏం చేస్తున్నారంటే అపవాదికున్న అభిషేకంను వాడుతున్నారు వారు. If they are using devil's anointing and they are prospering, see what you can do. చూడండి, లోకంలో ఉన్న వ్యక్తులు, పాపంలో ఉన్న వ్యక్తులు అపవాది దగ్గర ఉన్న ఆ అభిషేకంను వాడుకొని అభివృద్ధి చెందుతున్నారంటే దేవుని అభిషేకం కలిగిన మీరు ఏం చేయగలరు? ఇంకా మళ్ళీ Anointing gives you the skills. అభిషేకము మీకు నైపుణ్యతలను, నేర్పులను ఇస్తుంది. మీకు Anointing gives you wisdom అభిషేకము మీకు జ్ఞానమును ఇస్తుంది. that no man cannot avail it. ఏ వ్యక్తులు కూడా ఆ యొక్క తలాంతులను కానీ, ఆ జ్ఞానము కానీ పొందుకోలేరండి. New అటువంటి ideas, new concepts. It comes in your heart through the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రొత్త ఆలోచనలు, క్రొత్త కాన్సెప్ట్స్ మీ యొక్క తలంపుల్లో మీరు కలిగి పొందుకోగలరు. మీరు Do you aware of it? ఈ విషయం మీరు మెలకు కలిగి ఉన్నారు. If you recognize it, మీరు దాన్ని గుర్తించగలిగితే you will prosper. మీరు అభివృద్ధి You will have a చెందుతారు. successful business that cannot fail. ఆ విధంగా మీరు గుర్తుపట్టగలిగితే మీరు అత్యంత జయకరమైన ఒక బిజినెస్ కలిగి ఉండగలరు. ఓడిపోరు మీరు ఎప్పుడు. But every time కానీ ప్రతిసారి కూడా you see the same yellow face. అదే ముఖం ఉంటది, ఏమంటారు, ఎల్లో ఫేస్, పసుపు ముఖం. When God speaks to you, also no smile in your heart. No smile from your cheeks. దేవుడు మీతో మాట్లాడుతున్న సమయంలో కూడా మీకు నవ్వు కనిపించదు, ముఖం మీద నవ్వే రాదు. Do you know why? ఎందుకో తెలుసా? Do you know why? ఎందుకో తెలుసా? You are not recognizing His voice. You are not recognizing that He is speaking to you. You are not recognizing His presence. ఎందుకు మీరు ఆ విధంగా ఉంటున్నారంటే మీరు ఆయన యొక్క సన్నిధిని మీరు గుర్తుపట్టట్లేరు, ఆయన స్వరమును మీరు గుర్తుపట్టట్లేరు, ఆయన మీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరు Do గుర్తుపట్టట్లేరు. you think this is a school or a college or a something? Professor teaching you? మీరు ఏమనుకుంటున్నారు? ఇదేదో స్కూలు, లేదంటే కాలేజ్, లేదంటే ఇక్కడ బోధిస్తున్నారు, ఏదో ప్రొఫెసర్ బోధిస్తున్నాడు అట్లా These అనుకుంటున్నారా? words from the Holy Scriptures. ఇక్కడ మాట్లాడుతున్న వాక్యములన్నీ కూడా పరిశుద్ధ లేఖనముల నుండి వస్తుంది. And we move by the Holy Spirit. మరియు మేము పరిశుద్ధాత్మ ద్వారా కదిలింపబడుతున్న వ్యక్తులు. We take from the Holy Ghost and we deliver it to you. మేము పరిశుద్ధాత్మ నుండి తీసుకొని మీకు అందిస్తాం ఆ మాటలను. Amen. ఆమేన్. It's not vain things or worldly words. ఇక్కడ చెప్పబడుతున్న మాటలేవో అది వ్యర్థమైనవి, లేదంటే లోక సంబంధమైన మాటలు కాదు ఇవి. These are powerful.
ఇవి శక్తి కలిగి ఉన్నవి. These words are anointed. ఈ యొక్క మాటలు వాక్కులు అభిషేకింపబడినవి. It benefits you. మీకు చాలా మేలు చేస్తుంది It వాక్యం. benefits you. మీకు మేలు చేస్తుందండి. It improvises your talent. మీ యొక్క తలాంతులను పెంపొందిస్తుంది It వాక్యం. increases your business. మీ యొక్క వ్యాపారమును పెంపొందిస్తుంది It brings వాక్యం. success into your life. మీ జీవితంలో విజయమును తీసుకొస్తుంది వాక్యం. If you hear it, if you take it, you will do better things. కాబట్టి ఇక్కడ వాక్యము మీరు విని దాన్ని పొందుకుంటే మీరు శ్రేష్టమైనవి పొందుకోగలరు, చేయగలరు. I can give you guarantee for one thing. మీకు ఒక్క విషయంలో నేను గ్యారంటీ ఇవ్వగలనండి. If you hear means from here, if you hear the scriptures which are being told or the messages which are being delivered, I tell you regularly, after 3 months or 6 months, you will not be the same again. నేను మీతో చెప్తున్నాను, ఒక్క గ్యారంటీ ఇస్తున్నాను. ఏంటిదంటే ఈ స్థలంలో ఏదైతే వాక్యము చెప్పబడుతుందో, మీకు అందింపబడుతుందో, ఆ వాక్యమును మీరు వింటే, ఖచ్చితంగా ఆ వాక్యమును విని పొందుకుంటే 3 నెలల వరకు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు రెగ్యులర్గా విని దాన్ని పాటిస్తే కనుక మీ యొక్క జీవితం ఖచ్చితంగా రూపాంతరం చెందుతుంది. See, I know the people చూడండి, నాకు who regularly follow our messages. మా యొక్క వర్తమానములు ఫాలో అయ్యేవారు నాకు తెలుసుకుందామని. I mean, there are so many people who watch us online. You contact from the online also, and the people in certain places we preach there. And the people how they are being blessed by these sermons. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్న వాక్యంలో ఆన్లైన్లో చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. లేదంటే మేము అనేక స్థలంలోకి వెళ్ళి మీటింగ్లలో కూడా బోధిస్తుంటాము. అనేక మంది ఆ చోట్ల కూడా వాక్యంలో విన్నవారు కాంటాక్ట్లో ఉన్నారు. వారు చాలామంది కూడా చూసాం మేము. Our work is not in vain. మా యొక్క పని వృధాగా పోలేదండి. Do you think our work is going vain? మీరేమనుకుంటున్నారు, మేము చేస్తున్న పని వృధాగా పోతుంది అనుకుంటున్నారా? Let me tell you. మీతో చెప్పనివ్వండి, People started new businesses. అనేక మంది ప్రజలు క్రొత్త వ్యాపారములు మొదలు పెట్టారు. People restored from their depression and they're fighting against the battles of the devil and they're standing now with the faith. అనేక మంది కూడా వారు కలిగిన ఆ యొక్క అపవాది సంబంధమైన ఒత్తిడి నుండి విడుదల పొంది వారి పోరాటంలన్నింటిలో కూడా అపవాదికి వ్యతిరేకంగా నిలుచుని పోరాట అన్నింటిలో కూడా జయశాలిగా నిల్చుంటున్నారు. Many got new jobs, promotions. Many people are delivered from many things. అనేక మంది కూడా ఉద్యోగములు, క్రొత్త ఉద్యోగములు పొందుకున్నారు, ప్రమోషన్స్ పొందుకున్నారు, అనేకమైన బంధకట్లు విడిపింపబడ్డారు. అనేక Many మంది people healed also. అనేక ప్రజలు స్వస్థత కూడా పొందుకున్నారు. Amen. Hallelujah. హల్లెలూయా, Hallelujah. Hallelujah. There are people అనేక మంది ఉన్నారు అలా, who always follow our messages. ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మా యొక్క వర్తమానములు వారు అనుసరిస్తూ ఉంటారు. Do you know why? ఎందుకో తెలుసా? It's not because we speak with more something talent. No. It is because of the grace of God which is upon our lives. కాబట్టి ఈ విధంగా అనేక మంది మనుషులు మమ్మల్ని అనుసరించడానికి, వాక్యం వినడానికి కారణం ఏంటిదంటే మాకేదో గొప్ప తలాంతులు ఉన్నాయి, మాకేదో గొప్పవారమని కాదు, కేవలం దేవుని కృప ద్వారానే జరుగుతుంది. What is that grace? ఆ కృప అంటే ఏంటిది మరి? What is that grace? ఆ కృప ఏంటిది? What is that grace? ఆ యొక్క కృప ఏంటిది? It is the presence of God that is manifesting through our lives to them. ఆ యొక్క దేవుని కృప ఏంటిదంటే అది దేవుని యొక్క సన్నిధి, మా నుండి దేవుని యొక్క సన్నిధి వారి యొక్క జీవితంలోకి అది వెళుతూ కార్యములు చేస్తుంది. You can benefit your life. మీ యొక్క జీవితంలో మీరు ప్రయోజనకరంగా చేసుకోగలరు. And you can become a useful to your family. మరియు మీరు మీ యొక్క కుటుంబమునకు ఒక మంచిగా ప్రయోజనము చేసే వ్యక్తిగా You can ఉండగలరు. stand as a testimony before your neighbors, before everyone. మీ యొక్క ఇరుగు పొరుగు వారి మధ్యలో, అందరి మధ్యలో కూడా ఒక సాక్ష్యంగా మీరు నిలుచోగలరండి. How, brother? ఎలా బ్రదర్? Presence of God. దేవుని సన్నిధి ద్వారా. Everyone say presence of God. అందరూ చెప్పండి, దేవుని సన్నిధి. Presence of God. దేవుని సన్నిధి. Presence of God. దేవుని సన్నిధి. Presence of God. దేవుని సన్నిధి. Before you do something, మీరు ఏది చేసే ముందు, worship Him, thank Him, appreciate Him. మీరు ఏది చేసినా దానికంటే ముందు ఆయనను ఆరాధించండి, ఆయనకు వందనాలు చెప్పండి, ఆయనను గుర్తించండి, ఆయన సన్నిధిని ఆయన స్తుతిస్తూ ఉండండి. See, a talent, చూడండి, ఒక తలాంతు you can use it once it came. మీకు తలాంతు ఉన్నప్పుడు ఎప్పుడైతే వస్తుందో దాన్ని వాడవచ్చు. You మీరు know better, right? మీకు చాలా Because you have been in that 10 years. మీకు మంచిగా ఆ విషయం ఏదైతే తలాంతు ఉందో దాంట్లో మీకు మంచిగా తెలుసు, ఎందుకంటే 10 సంవత్సరాల నుండి వాడబడుతున్నారు. You know better than anyone. మిగతా వారికంటే కూడా మీకు దాని విషయం చాలా మంచిగా Because తెలుసు. your experience is all saying like 10 years, right? ఎందుకంటే మీరు ఆ యొక్క తలాంతుల కన్నా పనిలో మీరు 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి. Amen. ఆమేన్.
But కానీ everything comes to an end. అన్నిటికీ కూడా ఒక అంతం వస్తుంది. Amen. Amen. If God doesn't resurrect it, ఒకవేళ దేవుడు దాన్ని తిరిగి జీవింప చేయకపోతే, if God doesn't bless it, ఒకవేళ ఆ పనిని ఆ తలంతు దేవుడు దీవించకపోతే, there will be no further increase. ఆ తర్వాత ఇంకా పెరుగుదల, ఇంకా ముందుకు పైకి వెళ్ళదు అది. Which means అంటే దాని there అర్థం will be ఏంటంటే, no improvisation. దాని అర్థం ఏంటిదంటే ఆ పనిలో కానీ ఆ తలాంతులో కానీ ఇంకా పెరుగుదల మరి శ్రేష్టంగా మారేది ఉండదు. The talent will end there. ఆ తలంతు ఎక్కడుందో అక్కడనే ఆగిపోతుంది. You cannot improve more. ఇంకా ఎక్కువగా ఆ తలాంతులో పెరగలేరు. But the blessing of God makes to improve. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము గనక ఆ తలాంతు పైన మీ పైన ఉంటే గనక దానిలో ఇంకా పెరిగేటట్టు చేస్తుంది. What does it mean? అంటే దాని అర్థం ఏంటిది? You'll do your better things more better. మీకు శ్రేష్టమైన పనులు ఏవైతుందో ఇంకా శ్రేష్టంగా చేయగలరు మీరు. You will speak more well. ఇంకెక్కువగా మీరు మంచిగా You can మాట్లాడతారు. play more well. ఇంకా మంచిగా మీరు వాయించగలరు. Now in between 100, maybe you will go for 1000 next. ఆ యొక్క పెరుగుదలలో ఏం జరుగుతుందంటే ప్రస్తుతం మీరు 100 మంది ముందు వాయిస్తున్నారేమో, కానీ మీరు తర్వాత 1000 మంది ముందు వాయిస్తారు. Maybe you are doing in hundreds business, or 1000 rupees business, like means you are earning in thousands or hundreds. You can go for lakhs, you can go for crores. God will make you a millionaire, even a billionaire, and nothing is impossible with God. ప్రస్తుతం మీరు చేస్తున్న వ్యాపారం ఒక వేలలో కొద్దిగా ఉన్నదేమో, కానీ దేవుడు దాన్ని లక్షల్లో కోట్లలోకి మార్చగలడు. దేవుడు మిమ్మల్ని లక్షాధికారులుగా కోటీశ్వరులకు కూడా దేవుడు మిమ్మల్ని దీవించి అభివృద్ధి చేయగలడు ఆయన. It happens. అది జరుగుతుంది. It happens. అది జరుగుతుంది. That improvisation comes. ఆ యొక్క పెరుగుదల వస్తుంది. Amen. Amen. By the grace of God. దేవుని కృప ద్వారా వస్తుంది అది. You need to grow in the grace of God. కాబట్టి దేవుని యొక్క కృపలో మీరు పెరగాలి. Don't take it light. ఈ విషయం మీరు లైట్ గా తీసుకోకూడదు, నిర్లక్ష్యం Take చేయొద్దు. it light. I want to tell you, sooner or later you will suffer, you will suffer, you will suffer. కాబట్టి ఈ విషయంలో దేవుని యొక్క సన్నిధి విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే గనక అతి త్వరలో మీరు కష్టపడతారండి. It is not because God is hating you. ఆ కష్టపడుతున్న కారణం దేవుడు మిమ్మల్ని ద్వేషిస్తున్నాడని అర్థం కాదు. Because you are not in the point where the blessing is there. ఎందుకు కష్టపడుతున్నారంటే దేవుని ద్వేషిస్తున్నారని కాదు, కానీ ఆశీర్వాదం ఉన్న స్థలంలో మీరు లేరు కాబట్టి కష్టపడుతున్నారు. You left that blessing land. ఆ యొక్క ఆశీర్వాదము కలిగిన ఆ యొక్క నేలను, ఆ స్థలమును మీరు విడిచి వెళ్ళారు You కాబట్టి, left that presence of God. ఆ దేవుని సన్నిధిని మీరు విడిచి వెళ్ళారు కాబట్టి కష్టపడుతున్నారు. But the blessing కానీ ఆశీర్వాదము increases you. మిమ్మల్ని పెంపొందింపజేస్తుంది. The blessing will increases you. ఆశీర్వాదము మిమ్మల్ని పెరిగేటట్టు చేస్తుంది. And that blessing hand comes when you give focus on the presence of the Almighty God or the fellowship with God. మరియు ఆ యొక్క ఆశీర్వదించే హస్తము మీ పైన ఎప్పుడు వస్తుందంటే మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయనతో సహవాసం చేస్తూ ప్రార్థనలో ఉంటే వస్తుంది. I want to tell you. మీతో చెప్పాలనుకుంటున్నాను. Amen. Amen. Hallelujah. Hallelujah. Your businesses should not become a priority than above your prayers. మీ యొక్క వ్యాపారములు ఏవైతే చేస్తున్నారో మీరు చేస్తున్న ప్రార్థన కంటే వ్యాపారము ప్రాముఖ్యమైనదిగా ప్రాధాన్యతగా మారకూడదు. Don't go to your businesses without praying in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయకుండా మీరు వ్యాపారములకు వెళ్ళకూడదు. It can't multiply. I tell you, it can't multiply. ఆ విధంగా పరిశుద్ధాత్మతో సమయం గడపకుండా ప్రార్థించకుండా మీరు వెళితే గనక ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందరు. అది Pray in the Holy Ghost and go to the exams. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి ఎగ్జామ్ కి వెళ్ళండి. And read. You'll surely, I tell you, you will score well. ఆ తర్వాత చదవండి, మంచి చదవండి, అప్పుడు ఖచ్చితంగా మీరు మంచి మార్కులు పొందుకుంటారు. You'll have a better job, better position in the companies. మరి శ్రేష్టమైన ఉద్యోగం కలిగి శ్రేష్టమైన కంపెనీస్లో మీరు ఉద్యోగం పొందుకోగలరు. మీరు You have anointing of dominion. ఆధిపత్యము కలిగిన ఒక అభిషేకమును మీలో కలిగి ఉన్నారు మీరు. Which means అంటే దాని అర్థం ఏంటిదంటే you cannot be a servant in your company. You will become a manager in your company. ఆధిపత్యం కలిగిన అభిషేకం కలిగి ఉన్నారంటే అర్థం ఏంటిదంటే మీ యొక్క కంపెనీలో మీరు దాసునిగా పనిచేయరు, కానీ ఒక అధికారిగా పైన వ్యక్తిగానే ఉంటారు. You will be promoted. మీరు ప్రమోషన్ చెందుతారు. You will be promoted. మీరు హెచ్చింపబడతారు. You will అన్నిట్లో be preferred among all other people. మిగతా మనుషులందరి మధ్యలో మీకు ప్రాముఖ్యత వస్తుంది, మీకే ప్రాధాన్యత ఉంటుంది. People will choose you. అక్కడున్న మనుషులు మిమ్మల్ని ఎన్నుకుంటారు. People wants you, not other people. మిగతా వ్యక్తులు ఎవరు అవసరం ఉండదు వారికి, కానీ మీరే అవసరమైతారు వారికి. Why? ఎందుకు? The grace, కృప, the blessings, ఆశీర్వాదం, the presence దేవుని సన్నిధి, of God, దేవుని యొక్క సన్నిధి which is working in your life. మీ యొక్క జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి Lastly, ఆఖరిగా don't
don't frustrate the grace ఆ of యొక్క God. దేవుని యొక్క కృపను మీరు ఎప్పుడు కూడా విసిగించకూడదు. Or let not the grace go vain. అంటే దాని అర్థం ఇంకోటి చెప్పాలంటే ఆ యొక్క దేవుని యొక్క కృపను వృధాగా పోనివ్వద్దు. The hand of God is upon you. దేవుని యొక్క హస్తం మీ పైన ఉన్నది. You carry God himself. దేవుణ్ణే మీరు లోపల కలిగి ఉన్నారు ఇప్పుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. You can be a best person in the world. మీరు లోకంలోనే శ్రేష్టమైన వ్యక్తిగా ఉండగలరు మీరు. Without you, amen, hallelujah. Without you, there is no deliverance to this world. మీరు లేకుండా ఈ యొక్క లోకంలో విడుదల లేదు. You are a solution to a problem. ఒక సమస్యకు మీరే జవాబుగా ఉన్నారు. But if you carry that presence, కానీ మీరు ఎప్పుడైతే ఆ యొక్క సన్నిధిని మీరు కలిగి మోస్తూ ఉంటారో, amen, Amen. you will answer to that problem, you will answer to a problem which is unanswerable by any one of the world. ఈ లోకంలో ఏ వ్యక్తి ద్వారా కూడా పరిష్కరింపబడలేని అటువంటి సమస్యకు కానీ ప్రశ్నకు కానీ మీరు జవాబిస్తారు, పరిష్కారం తెస్తారు. Good example is Daniel. ఒక మంచి ఉదాహరణ ఎవరంటే దానియేలు. Another example is Joseph. మరి ఇంకొక ఉదాహరణ ఎవరంటే యోసేపు. See, king searched for many people. చూడండి, ఆ కాలంలో రాజులు అనేక జ్ఞానుల కొరకు అనేక మనుషుల కొరకు వెతికారు, But there is no answer. కానీ ఎవరి దగ్గర జవాబు For లేదు. his problem, there is no answer. ఆ రాజులకు కలిగిన ఆ సమస్యకు ఎవరి దగ్గర సమాధానము, జవాబు, పరిష్కారం లేదు. But one man కానీ ఒక్క వ్యక్తి, who is with the Spirit of God, దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి ఉన్నాడు. excellent Spirit of God, ఆ శ్రేష్టమైన దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి gave solution to his problem. ఆ రాజు యొక్క సమస్యకు దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి పరిష్కారం ఇచ్చాడు. Then he was preferred among all other people. అప్పుడు ఏం జరిగింది? ఆ దానియేలు మిగతా మనుషులందరి మధ్యలో కూడా ప్రాముఖ్యత చెందాడు ఆయన. He was promoted from slavery to the prime minister. అప్పుడు ఏం జరిగింది? దాసుడుగా ఉన్న ఆ స్థితిలో నుండి ఒక ప్రధానిగా, అధికారిగా అటువంటి స్థానానికి చెప్పబడ్డాడు. This can happen to you. ఇది మీకు మీ జీవితం కూడా జరగగలదు. Don't limit yourself, or don't limit power of God. మిమ్మల్ని మీరు పరిమితి చేసుకోవద్దు, లేదంటే దేవుని యొక్క శక్తిని మీ జీవితంలో పరిమితి చేయకూడదు. You can become a CEO also. I మీరు- want to tell you, you can become a CEO because you carry God. మీరు- You understand, you carry God. మీరు ఒక కంపెనీకి ఒక సీఈఓగా కూడా మారవచ్చండి. మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మీరు దేవుని కలిగి ఉన్నారు, ఆయన సన్నిధిని మోస్తున్న వ్యక్తులైనా. Don't think you yourself lower. మిమ్మల్ని మీరు చాలా తక్కువ ఉన్న స్థితిలో చూసుకోవద్దు, మీరు ఆలోచించవద్దు. Focus on the presence, carry the presence, appreciate the presence. You will excel, you will multiply, you will excel, you will multiply. God will make you to leap to the mountain, the tops of the mountain. కానీ దేవుని యొక్క సన్నిధి పైన దృష్టి పెట్టండి, ఆయన సన్నిధిలో గడపండి, ఆయన సన్నిధిని మోస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్ళినా ఈ మనస్సు కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని పెరిగింపి, పెంపొందింపచేసి, హెచ్చింపజేసి ఒక ఎక్కలేని ఎత్తైన కొండలపైకి మిమ్మల్ని ఆయన చేరుస్తాడు. ఆయన You carry Holy Spirit. పరిశుద్ధాత్మని మీరు కలిగి ఉన్నారు. But the 7 people were preferred only because of their full of the Holy Ghost. కానీ ఇంత ముందుకు చదివిన వచనంలో అపోస్తలుల ఎవరిని ఎన్నుకున్నారంటే 7గురిని. పరిశుద్ధాత్మ పూర్ణులైన ఆ 7గురు మాత్రమే అందరి మధ్యలో ప్రాధాన్యత See, చెందారు. all are filled with the Holy Spirit. చూడండి, అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఆత్మ ద్వారా But నింపబడ్డ only వ్యక్తులే. 7 were chosen or appointed. కానీ అక్కడ 7 మంది మాత్రమే ఎన్నుకొనబట్టి ఏర్పరచబడ్డారు. The reason, కారణం they ఏంటిదంటే are full. వారందరూ ఆత్మచేత They are నింపబడి full. సంపూర్ణులయ్యారు. I'm asking you today, మిమ్మల్ని ఈ రోజు are అడుగుతారు, you full? మీరు సంపూర్ణులై ఉన్నారా? Are you full? మీరు ఆత్మ పూర్ణులై ఉన్నారా? Are you full? మీరు ఆత్మ పూర్ణులై ఉన్నారా? If you are not full, మీరు ఒకవేళ నింపబడి you will లేకపోతే be rejected. మీరు తిరస్కరింపబడతారు, You will be broken. మీరు విరగొట్టబడతారు, You will be wounded. గాయపరచబడతారు, You will be stealed. You will be robbed. మీరు దొంగిలింపబడతారు, అపహరింపబడతారు. But if you are full, కానీ మీరు నింపబడి ఉంటే from excellency to excellency. ఒక శ్రేష్టత నుండి ఇంకా పై శ్రేష్టతకు వెళతారు. So I'm asking today, కాబట్టి ఈరోజు మిమ్మల్ని how అడుగుతాను, much do you pray or give importance to pray in the Holy Ghost? కాబట్టి మీరు ఎంత వరకు ప్రార్థిస్తున్నారు, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మలో ప్రార్థించడానికి ఎంత ప్రాధాన్యత మీరు ఇస్తున్నారు, And how much time that you give to hear from Him? మరియు ఆయన స్వరము వినడానికి ఎంత సమయం మీరు ఇస్తున్నారు రోజు కూడా. It's very important. ఇది చాలా ప్రాముఖ్యం. These are very important. ఇవన్నీ కూడా ప్రాముఖ్యం మనకు. And how much you are learning the scriptures with the help of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు లేఖనములు ఎంత నేర్చుకుంటున్నారని కూడా. See, I tell you, please focus to pray more in the tongues. చూడండి, మిమ్మల్ని ఇది నేను చెబుతున్నాను మీకు,
దయచేసి ఆ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడానికి అంటే అన్య భాషలో ప్రార్థన చేయడానికి ఎక్కువ దృష్టి పెట్టండి. Not less than the 1 hour. Not less than 1 hour. ఈ యొక్క పరిశుద్ధాత్మలో ప్రార్థన ఒక గంట కంటే తక్కువ చేయకూడదు. మీరు రోజు More than. గంట కంటే ఎక్కువ చేయండి. More than. ఇంకెక్కువ If you చేయండి. feel it is not happening, go for 2 hours. ఒకవేళ గంట సేపు చేసినా మీకు అనిపించినట్టు అనిపించకపోతే ఇంకా 2 గంటలకు వెళ్ళండి. I tell you, after a week or after 10 days, you will see the changes in your life. నేను మీతో చెబుతున్నా ఆ విధంగా మీరు కంటిన్యూగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తుంటే ఒక వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనో మీ యొక్క జీవితంలో గొప్ప మార్పులు చూడడం ప్రారంభిస్తారు. Slowly you will recognize, you will start to recognize His presence. మెల్లమెల్లగా మీరు ఆ విధంగా చేస్తుంటే దేవుని యొక్క సన్నిధిని మీరు గుర్తుపట్టడం అనుభవించడం మొదలు పెడతారు. You will start to experience Him. You will start to hear His voice. ఆయన సన్నిధిని మీరు అనుభవించడం మొదలు పెడతారు. ఆయన స్వరం వినడం మీరు మొదలు పెడతారు. అప్పుడు And it will become more interesting, you know, after experience those things. చూడండి ఈ యొక్క ఆయన సన్నిధిని కానీ ఆ స్వరం వినడం ఇవన్నీ అనుభవిస్తుంటే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఇంకా ఇష్టంగా మారుతుంది. తర్వాత Don't make a prayer, amen. Don't do prayer only for the request. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా అవసరతల కొరకే ప్రార్థన చేయకూడదు. Pray in order to be filled. ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆత్మచేత నింపబడుతూ ఉండడానికి కొరకు ప్రార్థన చేయాలి. What? ఏంటిది? Pray in order to be filled. That's the reason. Don't be hurried to go for the business. ఆత్మచేత నింపబడడానికి కొరకే ఆ ఉద్దేశం కొరకే ప్రార్థన చేయండి. అందుకనకే ఆ వ్యాపారం చేయడానికి మీరు త్వరపడి ప్రార్థన చేసే త్వరపడి వెళ్ళకూడదు. People will have a special meeting when they have to pray. కొంతమంది ఏంటంటే వారు ఎప్పుడైతే ప్రార్థన చేయాలనుకుంటున్నారో స్పెషల్ మీటింగ్ పెడతారు. No. Special appointment. They will go. Today he called me. I want to be in that prayer, but he called me. I have to go there. ఏమంటారంటే నేను ప్రార్థనలో ఉండాలి కానీ ఆ వ్యక్తి నాకు కాల్ చేశాడు కాబట్టి నేను అక్కడ వెళ్ళాలి అని అంటుంటారు. Don't miss your prayer hour. మీ యొక్క ప్రార్థన సమయమును గడియను మీరు ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. For anything. దేని కొరకైనా సరే ఆ ప్రార్థన సమయంను మీరు మిస్ అవ్వకూడదు. Because that improvises you. ఎందుకంటే ఆ ప్రార్థననే మిమ్మల్ని పెంపొందింపజేస్తుంది. That brings the awareness of the presence or availability of the presence of God. ఆ ప్రార్థననే దేవుని యొక్క సన్నిధి మీతో ఉన్నది అనే ఆ యొక్క గుర్తింపును ఆ జ్ఞాపకమును ఆ యొక్క మనస్తత్వం మీకు ఇస్తుంది. Today if I ask you, ఈ రోజు మిమ్మల్ని నేను అడిగితే how much do you pray? ఎంత మీరు ప్రార్థన Question చేస్తున్నారు? yourself regularly. Not yesterday I prayed 3 hours, today nil, 0. Don't say like that. Regularly. మిమ్మల్ని మీరు Continually. How much do you pray? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. Constant praying. రెగ్యులర్గా ప్రతిరోజు మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు అంటే నిన్న రోజు నేను 3 గంటలు చేశాను కానీ ఈరోజు ఏం ప్రార్థన చేయలేను అట్లా కాదు. రోజు కాన్స్టెంట్గా ఎంత Let me చేస్తున్నారు. tell you, one people will say 5 minutes, right? నేను చెప్పని కొంతమంది ఏమంటారంటే 5 నిమిషాలు. That is not enough. అది సరిపోదు ప్రార్థన. That is the reason you are troubled. You are troubled. You carry God, but you are in trouble. అందుకొరకే మీరు కష్టపడుతున్నారు. మీరు దేవుణ్ణే కలిగి ఉన్నారు మీ లోపల కానీ మీరు అయినప్పటికీ కష్టపడుతున్నారు. Don't do like that. ఆ విధంగా చేయకూడదు. మీరు Kneel down. Some మోకరించండి. people will pray like this. They'll sit on the chair and don't do. Take it serious. కొంతమంది ప్రార్థన ఏ విధంగా చేస్తారంటే వారు చైర్ మీద కూర్చొని ఇలా కూర్చొని అలానే ప్రార్థన చేస్తారు. ఆ విధంగా చేయొద్దు. That is not prayer. That is meditation. Okay, that is not prayer. ఆ విధంగా మీరు చైర్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని ఆ విధంగా ఉంటే ప్రార్థన అనరు, అది ధ్యానము అంటారు. Make it a serious business. A prayer life must be a serious business. ప్రార్థన జీవితమును ఒక తీవ్రమైన ఒక సీరియస్ గా మంచి పనిగా మీరు ధ్యానం Where you పెట్టాలి. put away mobile అప్పుడు మీరు మొబైల్ని పక్కన పెట్టాలి. and you will kneel down somewhere. ఎక్కడో ఒక చోట్ల మీరు Special మోకరించాలి. place. ప్రత్యేకమైన ఒక చోటు తీసుకొని అక్కడ Which means మోకరించాలి. that place is special. No. Which means we go there to pray only. ఒక ప్రత్యేకమైన స్థలంలోనే మీరు మోకరించండి అంటే ఆ స్థలంను మీరు ప్రత్యేకం అంటున్నారంటే లేదు కానీ ఆ స్థలములో మీరు వెళితే ఇంకేం పని చేయకూడదు. ఆడ కానీ కేవలం ప్రార్థన చేయడానికే ఆ స్థలం పెట్టండి అని If I చెప్తున్నా. go there, I will not take mobile. ఒకవేళ ఆ ప్రార్థన సమయం ప్రత్యేకంగా పెట్టిన ఆ స్థలంలోకి నేను వెళితే మొబైల్ తీసుకెళ్ళని I will అడిగాను. not talk to anyone. ఆ స్థలంకి వెళ్తే నేను ఎవరితో మాట్లాడను. I will not see anywhere. ఎక్కడ చూడని ఆ స్థలంలోకి This is the వెళితే appointment with God. ఆ స్థలంలో ఏంటంటే దేవునితో అపాయింట్మెంట్ కలిగిన ఒక సమయం. I'll make it a prayer, serious prayer. At least 1 hour I will pray there and then get up. ఆ స్థలములో ఎక్కడైతే ప్రార్థన కొరకు నియమించానో ఒక గంట సేపు నేను అక్కడ వెళ్ళి ఏం చేయను కానీ కేవలం ప్రార్థన చేసి అక్కడి నుంచి వస్తాను. If you have this discipline, ఈ విధమైన ఒక క్రమశిక్షణ మీరు కలిగి ఉంటే I tell you, మీరు చెప్తాను very soon
you will see the presence of God. You will recognize the presence of God. You will see His presence is working and operating for you. ఈ విధంగా మీరు చేస్తే గనక ప్రతిరోజు తరచుగా చేస్తుంటే దేవుని యొక్క సన్నిధిని మీ జీవితంలో మీరు అనుభవించడం చూడడం మొదలు పెడతారు. ఆయన యొక్క సన్నిధి మీ యొక్క జీవితంలో పని చేస్తూ అన్ని కార్యములు జరిగించడం మీరు చూస్తారు. If I ask you now, ఇప్పుడు మిమ్మల్ని do అడుగుతాను, you have that place? ఆ స్థలం మీకున్నదా? I know what you will say. మీరేం చెప్తారు? నాకు Only తెలుసు. few hands will rise. కొన్ని చేతులు మాత్రమే లేస్తాయి. Brother, I pray, brother, don't lie. Okay? brother, You are నేను not ప్రార్థన serious చేస్తాను. about the things of prayer. మీరు ప్రార్థన చేస్తున్నారని మీరు చెప్తారు, కానీ అబద్ధం ఆడద్దు. దేవుని విషయంలో మీరు Where serious గా is లేరు. your prayer place? మీ యొక్క ప్రార్థన స్థలము ఎక్కడ Go ఉన్నది? every day, pray there. ప్రతిరోజు ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేయండి. Have a disciplined prayer. ఒక క్రమశిక్షణ కలిగిన ప్రార్థన కలిగి ఉండండి. See, a prayerless man is neglecting the Holy Ghost. చూడండి, ప్రార్థన చేయని వ్యక్తి పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తి. That is the reason అందుకొరకే he cannot be blessed further, or he cannot be increased further, or he cannot excel further. అందుకొరకే ప్రార్థన చేయలేని వ్యక్తి ముందుకు ఇంకా పెరగలేరు, ముందుకు వెళ్ళలేరు, అభివృద్ధి చెందలేరు. తర్వాత And other people will rise before you, and they'll go forward, and you'll get down, and they will go higher. మరి ఆ విధంగానే ఉంటే మీ చుట్టూ ఉన్న వేరే వ్యక్తులు పెరుగుతారు, వారు అత్యున్నత స్థాయికి హెచ్చింపబడతారు, మీరు కిందికి వెళుతారు, వారు పైకి వెళుతూ ముందుకు వెళుతారు. Overcomers will come, overtakers will come. అధిగమించేవారు, మిమ్మల్ని దాటే వాళ్ళు వస్తారు. అప్పుడు Where you will be then, I will say you will become old, and you will become like elders in the church, not a prophets of the church. అప్పుడు ఏం జరుగుతుంది? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతుంటారు, కానీ మీరేం ముసలి వయసు పెరుగుతూ ఏం జరుగుతుందంటే సంఘంలో పెద్దలుగా వృద్ధులుగా మిగిలిపోతారు. మిగతా వాళ్ళందరూ ప్రవక్తలుగా, దేవుని సేవకులుగా ముందుకు వెళ్ళిపోతారు. అంతే, సింపుల్. స్టాండ్ అందరూ Take a serious decision today to have the conscious of the presence of the Holy Ghost always. ఈ రోజు యొక్క సీరియస్ యొక్క నిర్ణయం తీసుకోండి, ఒక ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకోండి. ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని నేను గుర్తించగలిగే ఆ మనస్తత్వము కలిగి ఉంటాను అని ఒక తీర్మానం తీసుకోండి. Some people pray only while they ride the bike. కొంతమంది ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే కేవలం బండి నడిపిస్తున్న సమయంలోనే ప్రార్థన చేస్తారు. That is not wrong. అది తప్పు కాదండి. But the problem is you are not praying in home alone with God. కానీ సమస్య ఏంటిదంటే మీరు బండి మీద ప్రార్థన చేయడం కాదు, కానీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయట్లేదు. అదే సమస్య. You need to pray in home. You can pray while traveling also. మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేసిన తర్వాత కూడా మీరు బండి మీద ప్రార్థన చేస్తూ వెళ్తున్న సమస్య లేదు. But you need to have a precise or precious timing with God when you are alone in the home. కానీ మీరు ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఖచ్చితమైన ఒక సమయము ప్రార్థన చేయడానికి, దేవునితో గడపడానికి మీకు ఉండాలి. Decide now. ఇప్పుడే తీర్మానం చేసుకోండి. Where is the place of your place of prayer? మీ యొక్క ప్రార్థన స్థలం ఎక్కడ ఉన్నది? Come on, decide it now. ఇప్పుడే మీరు తీర్మానం Right చేసుకోండి. now you know the edges and the corner of your rooms, right? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మూలలు, స్థలం అంతా మీకు తెలుసు కదా, చూడగలుగుతారు. Decide it now where you are going to pray every day. ఇప్పుడే మీరు తీర్మానం తీసుకోండి, మీ ఇంట్లో ఏ స్థలంలో ఉండి మీరు ప్రతిరోజు ప్రార్థన చేయబోతున్నారు అని. Going without mobile. ఆ స్థలంలో మీరు మొబైల్ లేకుండా వెళ్ళాలి. అక్కడికి You alone will go. మీరు ఒక్కరే You will వెళ్ళాలి. kneel down, you will close eyes, you will raise your hand, you will speak in tongues. ఆ ప్రార్థన చేసే స్థలములో మీరు మోకరించి మీ యొక్క చేతులు లేపి మీరు అన్ని భాషల్లో మాట్లాడండి అక్కడ. If you do it ఆ విధంగా మీరు చేస్తే day after day, రోజు తర్వాత రోజు, day after day, ప్రతిరోజు తర్వాత do you know the తర్వాత best thing you will find? మీకు తెలుసా శ్రేష్టమైన విషయాలు మీరు కనుగొంటారు. You will find the Holy Ghost. పరిశుద్ధాత్మని మీరు కనుగొంటారు. You అక్కడ will meet the Holy Ghost. పరిశుద్ధాత్మని అక్కడ కలుస్తారు మీరు. You will have the encounter of Him. ఆయన యొక్క దర్శనం, ఆయన ఆచరణ కలుస్తారు మీరు. Excellency, the spirit of excellency, the spirit of excellency will come upon your life. శ్రేష్టత, శ్రేష్టమైన ఆత్మ, శ్రేష్టమైన ఆత్మ, నైపుణ్యత కలిగించే ఆత్మ మీ జీవితం పైన వస్తుంది. Filled with the wisdom, you will be filled with the knowledge, you will be filled with the might of God. అప్పుడు దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క వివేకము, తెలివి చేత, దేవుని మనస్సు చేత నింపబడుతూ ఉంటారు. అప్పుడు fear of the Lord will rise. అప్పుడు దేవుని యొక్క భయము, భక్తి మీలో The పెరుగుతుంది. counsel of God will rise within you. మీ లోపల దేవుని యొక్క ఆలోచన పెరుగుతుంది. అప్పుడు From one glory to
other glory. ఒక మహిమ నుండి ఇంకొక మహిమకు పెరుగుతుంది. Improvisation after improvisation. శ్రేష్టత తర్వాత శ్రేష్టత, పెరుగుదల తర్వాత పెరుగుదల వస్తూ ఉంటుంది మీకు. You excel all your things, all your things. అన్ని విషయంలో మీరు చేస్తున్న అన్నిట్లో కూడా మీరు పెరుగుతుంటారు, శ్రేష్టతకు వెళ్తారు. Prosper and prosper and prosper. మీరు అభివృద్ధి చెంది పెరుగుతూ ఉంటారు. మీరు చేయబోయే ప్రార్థన, ఆ తీసుకున్న నిర్ణయం కొరకు, దేవుని యొక్క సన్నిధి పైన దృష్టి పెట్టడానికి చేసే ఆ ప్రార్థన కొరకు దేవునితో చెప్పండి. Set your prayer timings. మీ యొక్క ప్రార్థన సమయమును కూడా నియమించుకోండి. Set your prayer sessions. మీ యొక్క ప్రార్థన ఆ యొక్క సమయములను మీరు పెట్టుకోండి. So for few minutes you're going to pray in tongues, like half an hour or 45 minutes or 1 hour. కాబట్టి కొద్ది నిమిషాలు, అంటే ఆ అర్ధ గంట కావచ్చు, 45 నిమిషాలు, అంటే గంట సేపు అన్య భాషలో ప్రార్థన కావచ్చు. Maybe 20 minutes you're going to pray for the nations, people and everything like that. I'm saying prayer sessions. లేదంటే ఒక 20 నిమిషాలు ఆ యొక్క దేశంలో కొరకు, ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన పెట్టుకొని, ఆ విధంగా మీరు పెట్టుకోండి, ప్రార్థన నిర్ణయించుకోండి అని చెబుతున్నా. Man, you can have a prayer sessions. మీరు ప్రార్థన సమయములో కలిగి ఉండగలరు. మీరు రోజు Special prayer sessions. ప్రత్యేకమైన ప్రార్థన సమయములు, Rekuka, and decide your prayer place even. మరియు మీరు ప్రార్థన చేసే స్థలమును కూడా తీర్మానం చేసుకోండి. You have to pray there every day. మీరు ప్రతిరోజు ఆ స్థలంలో ప్రార్థన చేయాలి. Every day as you continue to pray, you will grow in excellency. ప్రతిరోజు కూడా మీరు ఆ ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే ఆ యొక్క శ్రేష్టతలో మీరు పెరుగుతారు. Let me pray for you. మీకు Father, ప్రార్థించండి. thank తండ్రి, you. వందనాలు. I bless your people. నీ ప్రజల్ని దీవిస్తున్నాను. Let that presence which is the dew from heaven shall fall upon these people, and a command for the blessings upon these people. తండ్రి, నీ యొక్క సన్నిధి తండ్రి, ఆ యొక్క పరలోకం నుండి వస్తున్న ఆ యొక్క మంచు నీ సన్నిధి ప్రభ ఈ యొక్క ప్రజలందరి పైన దిగి వచ్చినగా నీ యొక్క ఆశీర్వాదం ఆజ్ఞాపిస్తున్నాను. They will eat the fresh manna daily, మరియు ప్రతిరోజు వారు క్రొత్త మన్నాను వారు తిన్నారు. and they shall be strengthened by the power of the Holy Ghost, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతిరోజు కూడా శక్తి నొందుదురుగా. and they shall be transformed from one glory to other glory. మరియు ఒక్క మహిమ నుండి ఇంకా అత్యధిక మహిమకు వారు వెళ్ళుదురుగా. In Jesus' name I bless them. యేసు నామములో వారిని దీవిస్తున్నాను. Amen. I bless them. వారిని దీవిస్తున్నాను. Amen. Amen. Can you clap the Lord? అందరూ కూడా చప్పట్లు కొట్టండి. Hallelujah. God bless you. అందరిని కూడా దేవుడు దీవించును గాక.